బొందంపల్లి గ్రామానికి చెందిన రాటంకి సుధాకర్ కష్టాలను అధిగమించి సివిల్స్ లో విజయం సాధించారు. 2024 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాలు దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలు ఎంతో మంది కష్టపడిన పట్టుదలతో తన లక్ష్యాన్ని సాధించాలనే ఉత్సాహంతో ముందడుగు వేసిన వారికి ఒక నిర్దిష్ట మైలురాయిలుగా నిలిచాయి. ఈ క్రమంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని బోదంపల్లి గ్రామానికి చెందిన రాటింకి సుధాకర్ అందించిన విజయం మరింత ప్రత్యేకమైనది. సుధాకర్ యొక్క జీవితం కేవలం కష్టాలతో కలలతో పట్టుదలతో కూడినది. అతని పుట్టిన కుటుంబం పేదరికంలో గడిచింది. తండ్రి రాటింకి సోమయ్య మరియు తల్లి ప్రమీల దంపతులకు 3 సంతానం. వారిలో సుధాకర్ రెండో కుమారుడు. కుటుంబ పరిస్థితులు చాలా కష్టంగా ఉండి అటు విద్యాభ్యాసం కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. అయితే సుధాకర్ తన తల్లి తండ్రి నుండి తెలిసిన విలువలతో జీవితంలో అప్రతిహాసమైన శ్రమను చేపట్టాడు. ఆయన తన విద్యాభ్యాసం మొదట బోదంపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రారంభించాడు. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుతూనే చదువులో గట్టి ఆసక్తి మరియు విజయం సాధించాలన్న ఆశయంతో ముందడుగు వేశాడు. 10వ తరగతి వరకు సిర్పుట్టిలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగించాడు. అతని ప్రయత్నం కృషి పట్ల ఇంతకు ముందు ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి, కానీ ఎప్పటికీ ఆగిపోలేదు. ఇంటర్మీడియట్ విద్య కోసం సుధాకర్ నాగోల్లోని గురుకుల కళాశాలలో చేరాడు. ఇక్కడ కూడా అతనికి మరింత పట్టుదల శ్రమ అవసరమైంది. ఈ సమయంలో అతని దృష్టి మారింది. ఇంజనీరింగ్ ఖరగ్పూర్ ఐఐటిలో చదువుకునే కొత్త లక్ష్యాన్ని తీసుకొని సుధాకర్ తన కలలను మరింత బలపరిచాడు. ఖరగ్పూర్ ఐఐటిలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి అతని జీవితం ఒక కొత్త దశను తీసుకుంది. సుధాకర్ కు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడం, జీవితాన్ని కొత్త కోణంలో చూడడం, ప్రపంచంలో కొత్త మార్గాలను కనుక్కోవడం అన్నీ సాధ్యమయ్యాయి. సుధాకర్ చిన్నప్పటి నుండి సివిల్స్ లో సత్తా చాటాలని ఆశపడ్డాడు. హైదరాబాద్ లోని ఎస్సీ స్టడీస్ సర్కిల్ ద్వారా ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ సివిల్స్ సన్నాహాలు ప్రారంభించాడు. మొదటి 3 ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ సమయంలో కూడా అతనికి ఒక అనుభవం వచ్చింది. కష్టపడి తప్ప వాస్తవ విజయాన్ని సాధించడం అసాధ్యం. 4వ ప్రయత్నంలో సుధాకర్ తన కష్టాన్ని, పట్టుదలని, అద్భుతమైన దృఢ సంకల్పాన్ని ఉపయోగించి 949వ ర్యాంకు సాధించాడు. సుధాకర్ యొక్క విజయం ఒక గొప్ప సందేశాన్ని అందించింది. పేదరికం, సామాజిక పరిస్థితులు మన జీవితంలో ఒక ప్రతిఘటన కావు. మన లక్ష్యాన్ని అధిగమించడమే నిజమైన విజయం. ఆయన ఈ విజయం ద్వారా బోదంపల్లి గ్రామం, జిల్లా మరియు రాష్ట్రం మొత్తానికి ఒక కొత్త ఆశయాన్ని సూచించారు. అతని విజయం అనేక మందికి ప్రేరణగా నిలిచింది. సుధాకర్ యొక్క శ్రమ, పట్టుదల, కష్టాలు, ఎప్పటికప్పుడు నమ్మకం మరియు శాంతిని దృఢంగా కట్టిన జీవితం ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. పేదరికం మన జీవితంలో ఆటంకం కాదు. మనం కష్టపడితే, పట్టుదలతో కలలు కంటూ మన లక్ష్యాన్ని సాధించగలుగుతాం. ఈ విజయంతో సుధాకర్ తన స్వప్నం మాత్రమే సాధించలేదు. అతను తన గ్రామం, తన కుటుంబం మరియు పేదరికంలో జీవించే వారందరికీ ఒక విజయమైన దారిని చూపించాడు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.